we all wake up and gather like this. ఈ ఉదయకాల సమయంలో మనం అందరం లేచి ఈ విధంగా కూడుకొని ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. See, when we come to the presence of the Lord, we may feel the gratitude and thankful heart to the Lord. మనము దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడల్లా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతా స్తోత్రాలతో వందనాలతో రావాల్సిన వారమై ఉన్నాం. When we face a lot of problems last week and we may fall some places or our heart is broken like anything, I tell you, definitely we need to come to the presence of the Lord. గత వారములో మనము ఎదుర్కొన్నటువంటి సమస్యను బట్టి కానీ, ఒకవేళ మనం పడిపోయినటువంటి పాపమును బట్టి కానీ, మనం ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి తప్పనిసరిగా మనం దేవుని సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. So many of the Christians, they have a different idea. If they are so happy, so blessed, then only they came to the Lord and clapped the hand and praise, and they want to attend very eagerly for the meetings. చాలా మంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే, వారి జీవితాల్లో సంతోషం కలిగిన సందర్భాలను బట్టి, వారి ఆశీర్వాదం పొందుకున్న దాన్ని బట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి చప్పట్లు కొట్టి ఆనందంగా దేవుని ఆరాధించాలని కోరుకుంటూ ఉంటారు అన్ని బాగున్నప్పుడు. But some places they fall down, or some places they are unexpected things happen in their life, then they have angry on God also. Even they are angry on the church and then all the places. కొంతమంది అయితే వారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, లేకపోతే నష్టం జరిగినప్పుడు, పాపంలో పడిపోయినప్పుడు వాళ్ళు దేవుని మీద కోప్పడి చాలా మీద దేవుని మీద సనుగుడు గొనుగుడు కూడా చేస్తూ ఉంటారు. See, I tell you and I ask the question, dear brother, dear sister, you have any angry on God? నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను, ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరు దేవుని మీద కోపం కలిగి ఉన్నారా? Your expected things not to happen or unexpected things happened last week. There is a problem in the family or in the workplace or inside your heart. You disturb. గత వారంలో నీ కుటుంబ జీవితంలో కానీ, నీ యొక్క పనిచేసే స్థలంలో కానీ, నువ్వు అనుకున్నది జరగకుండా నువ్వు ఎదురు చూడండి ఏదో జరిగింది అనుకోండి, ఆ సమయంలో నువ్వు చాలా డిస్టర్బ్ అయిపోయావా? You may think you feel happy in your heart, then only God's presence with you and God is loving you. You may think like this. కొన్నిసార్లు మనం ఈ విధంగా ఆలోచిస్తాము, మనం ఆనందంగా ఉన్నాము అంటే దేవుడు మనతో ఉన్నాడని, దేవుడి సన్నిధి మనతో ఉందని మనం అనుకుంటూ ఉంటాం. I tell you, if you are happy or unhappy, your situation is good or bad, I tell you the truth, God is with you. God's presence is with you. నేను ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను, నువ్వు ఆనందంగా ఉన్నా ఆనందంగా లేకపోయినా, నీ పరిస్థితి బాగున్నా బాగోలేకపోయినా, ఒక విషయం మాత్రం నిజం, దేవుడు నీతో ఉన్నాడు. Sometimes they spend some more time with the prayer, sometimes they hear some messages, they attend some conferences, and then they feel they are very close to God. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటే, కొంతమంది ఎక్కువసేపు ప్రార్థన చేయటం ద్వారా, బైబిల్ చదవటం ద్వారా, మెసేజ్లు వినటం వల్ల, ఈ విధంగా మీటింగ్లో పాల్గొనటం వల్ల దేవునికి సమీపంగా ఉన్నానులే అనుకుంటూ ఉంటాం. The truth is not you neither with God. God is neither with you. He never change, right? ఒక సత్యం ఏంటంటే, నీవు దేవునికి దగ్గరగా ఉండటం కాదు, దేవుడే నీకు దగ్గరగా ఉన్నాడు. ఇది సత్యం తెలుసా? So, okay, I am asking the different question. If God want to live with you very near, He is living with you the happiest situation or unhappy situation? Tell me, answer my question. నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను, నా ప్రశ్నకి జవాబు చెప్పండి. అదేంటంటే, నువ్వు చాలా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని, సంతోషంగా లేనప్పుడు దేవుడు నీకు దూరంగా ఉన్నాడని అనుకుంటున్నావా? ఆన్సర్ చెప్పండి.
if you are facing some hard situation in your family, you are facing some very tight financial situation, very hard, that time God is near with you, or you are blessed and you don't have any problem, you are happily going, that time God is with you. Tell me, which time God is very closer? నీ యొక్క కుటుంబ జీవితంలో నీవు ఎదుర్కొంటున్నటువంటి కఠినమైన సమస్య గాని, ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా కరంగా ఉన్నటువంటి పరిస్థితిలో దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా? లేకపోతే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఏ సమస్య లేకుండా ఉన్నప్పుడు దేవుడు నీకు సంతోషంగా నీ పక్కన ఉన్నాడా? You may know the answer, right? You may know the answer, right? మనందరికి జవాబు తెలుసు కదా. What we understand, when our children are sick, that time only we are taking too much of taking care that child, right? మన పిల్ల అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పిల్ల మీద దృష్టి పెట్టి ఆ పిల్లని జాగ్రత్త తీసుకుంటాం కదా పిల్ల విషయంలో. We are taking care of whole day because the child was very sick, right? ఆ పిల్ల ఆరోగ్యం చాలా బాగా పాడైపోయింది కాబట్టి రోజంతా ఆ పిల్లతోనే గడిపి ఆ పిల్లతోనే దగ్గర ఉంటాం కదా. Why don't we apply the same thing in the God's approaches or God's presence? In the God's things comes, why don't we approach this policy? ఇదే విషయము ఒక తల్లి పిల్ల దగ్గర ఏ విధంగా ఉంటుందో అదే దేవుడు కూడా మానవులకు ఇబ్బందికర సమయంలో దేవుడు సమీపంగా ఉన్నాడు, ఆయన సన్నిధి తోడుగా ఉందని మనం ఎందుకు అప్లై చేయకూడదు, సరిపోల్చుకొని చూసుకోకూడదు? See, one of the man of God says like this. ఒక దైవ భక్తుడు ఈ విధంగా చెప్పారు. See, when we are so happy, God speak very slowly. Our kisikra is speaking very slowly. మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడు దేవుడు చాలా కొద్దిగా మాట్లాడుతూ ఉంటాడు. When we are facing a very big trouble, God is speaking like horn. Our ekala satham bol pesuகிறார். When we are facing some hard situation in our life. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఈ ఇబ్బందుల టైంలో మాత్రం దేవుడు ఒక బోరలాగా మాట్లాడుతూ ఉంటాడట. That our brother John, the apostle John, was in the island of Patmos. That time God speaks like it is like a roaring lion. It is like the very big horn sound. యోహాను శిష్యుడైనటువంటి యోహాను పద్మాస్ ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు దేవుడు చాలా గట్టి శబ్దంతో మాట్లాడినట్లుగా చూస్తాం. So I tell you, brothers, please understand this truth. When you face some hard situation, when you fall on, I advise you, please go to the presence of the Lord and fellowship with the brothers and immediately attend any one of the meeting available. That will change your life. నువ్వు ఎప్పుడైనా పడిపోయినా కూడా, ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య వల్ల నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెంటనే దేవుని సన్నిధానానికి రా, దేవుని దగ్గరికి రా, అంతమాత్ర సహోదరులతో వెంటనే మాట్లాడు, లేకపోతే ఏదో ఒక మీటింగ్ లో పాల్గొంటే నీ జీవితంలో ఒక మార్పు అనేది కలుగుతుంది. You don't hide anything. You can speak like this. Lord, as it is, I am coming. Please accept me, Lord, like a prodigal son. As it is. దేవునితో ఈ విధంగా ఒప్పుకోండి, ఏది దాచిపెట్టద్దు. ప్రభా, నేను ఉన్న స్థితిలోనే నీ దగ్గరకు వస్తున్నాను, దయచేసి నన్ను అంగీకరించు అని రండి. I am coming as it is. As it is, I am coming your presence, Lord. Please forgive me, accept me, give me the guidance, give me the wisdom to handle the situation. I tell you, brother, that will help you like anything. ఏ స్థితిలో ఉన్నావో, ప్రభా ఏ స్థితిలో ఉన్నాను అదే స్థితిలో నీ దగ్గరకు వస్తున్నాను, దయచేసి నన్ను క్షమించుము, నన్ను అంగీకరించుము అని దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన తప్పకుండా నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. See, there was a director was planned for a film like one beggar. ఒక డైరెక్టర్ గారు ఒక సినిమా తీస్తూ ఉన్నారు. ఆ యొక్క పోర్షన్ ఏంటంటే ఒక అడుక్కునేవాడు పోర్షన్. So he was searching on many people, and one day he traveling on the road. On the roadside there was a bus stand. A very worst beggar is sitting there. What his expectation of that character exactly suit that person.
So the director decided to take the person for that particular film. ఈ యొక్క అడుక్కునేటువంటి పాత్ర ఎవడు పోషిస్తాడని అనుకుంటూ అతను ఒక రోజు బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే ఆ బస్ స్టాండ్ లో ఈ యొక్క భిక్షగాడు పాత్ర ఏ విధంగా ఉండాలి అని అతను ఎదురు చూసాడు. అన్ని లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ బస్ స్టాండ్ లో అడుక్కునేవాడు ఉన్నాడు, కనపడ్డాడు ఇతనికి. He reached there and then he gave his visiting card and told that beggar man, please come and meet me tomorrow morning my house. I want to use you for my upcoming film. వెంటనే బస్సు దిగి ఆ డైరెక్టర్ ఏం చేస్తాడంటే అడుక్కునే వాడి దగ్గరికి వచ్చి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి, అయ్యా నువ్వు రేపొద్దున నా ఇంటికి రా, ఈ అడ్రస్ నా ఇంటికి రా, నేను తీయబోయే సినిమాలో నిన్ను ఈ భిక్షగాడి యాక్షన్ తీసుకోవటానికి నిన్ను అంగీకరిస్తున్నాను రా అని చెప్పి విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. See, after the director's car moved from that place, the beggar man was very happy. He wake up on that place and he go and shave his face and take a bath and remove all the dresses. He purchased some of the old cloth he removed and then he wear it. ఆ విధంగా చెప్పి డైరెక్ట్ కార్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఈ బెగ్గర్ ఏం చేస్తాడంటే అడుక్కునేవాడు ఆ విజిటింగ్ కార్డు తీసుకొని వెంటనే చాలా ఆనందంతో లేచిపోయి వెళ్ళిపోయి గడ్డం గీపించుకొని క్రాప్ వేయించుకొని బట్టలు మార్చేసుకొని కొత్త బట్టలు వేసుకొని మొత్తానికి బయలుదేరాడు. He have very big deer and very hot. Everything is cut and he make it very clean and fully shaved. And next day morning he stand in the gate of the director's home. అతనికి బాగా గడ్డం ఉంది, తల బాగా పెంచుకున్నాడు. అయితే ఈ వెళ్ళి కటింగ్ చేయించుకొని షేవింగ్ చేసుకొని నీట్ గా వెళ్ళి ఆ డైరెక్టర్ గారి గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడ్డాడు. Then he told that watchman of that home, a director want to meet me. He gave the visiting card. Please told him I am standing there. ఆ డైరెక్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్ అడుక్కునేవాడు చెప్తున్నాడు, నిన్న వచ్చాడు నన్ను సినిమాలో తీసుకుంటానని చెప్పి ఒక విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేలాడు అని ఈ గేట్ మ్యాన్ దగ్గర చెప్పాడు, వాచ్మెన్ దగ్గర. So he went inside and sitting in the reception hall. The director came and then his eyes was totally amazing to see that. మొత్తానికి లోనకి అనుమతించారు. లోనకి వెళ్ళి సోఫాలో ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ రిసెప్షన్ లో కూర్చోగానే ఆ డైరెక్టర్ గారు లోన్ నుంచి వచ్చి ఇతను చూడంగానే చాలా ఆశ్చర్యపడ్డాడు. Sir, who are you, sir? Why you want to meet me, sir? The director asked like this. ఆ డైరెక్టర్ గారు వచ్చి, సార్ మీరు ఎవరు సార్, ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు కలవాలనుకుంటానికి వచ్చారు అని చెప్పి అడుగుతున్నాడు. Sir, you forget me, sir. Yesterday afternoon I was sitting in the bus stand, sir. I'm a beggar. You asked me to come for to live. That's the reason I came. The director is scratching the head. సార్ నిన్నే కదా నన్ను చూసి నా దగ్గరకు వచ్చి బస్ స్టాండ్ లో అడుక్కుంటున్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు వచ్చి చూసి నాకు విజిటింగ్ కార్డు ఇచ్చి రమ్మని చెప్పారు, నిన్నే కదా మీరే చెప్పారు కదా అని చెప్పి ఇతను చెప్తా ఉంటే ఈ డైరెక్టర్ చాలా ఆశ్చర్యానికి గురైపోయాడు. తలగొక్కుంటున్నాడు. No. I met somebody. You are not the person. No, sir. I am the person, sir. No. ఈ డైరెక్టర్ అంటున్నారు, నిన్ను కాదు చూసింది, ఆ వ్యక్తి వేరుగా ఉంటాడు, అతను వేరే వాడిని చూసాను అంటే కాదు సార్, ఆ వ్యక్తి నేనని ఈడొస్తున్నాడు. So I met somebody yesterday. It exactly suits my film. That exactly suits that beggar man. But you are totally changed now. I think you are not. Please go out. I don't want you. ఈ డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, నేను ఎన్నుకున్నటువంటి అడుక్కునే పాత్రకి అతడు ఒక్కడే సరిపోయిన వాడు, గడ్డము తల అంత బాగుంది, అదే కావాలి, నువ్వు కాదు, నువ్వు వేరే విధంగా ఉన్నావు, నువ్వు ఆ వ్యక్తి యొక్క దయచేసి నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు. No, sir, I am the person. I shaved, I cutting everything, I take a face wash and purchase some cloth. That's the reason. Don't speak no more. Please go out. I don't want you. I want the person yesterday sitting in that particular bus stand. Somebody sitting there. I want the same person. వెంటనే ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, అడుక్కునేవాడు, సార్ నేనే ఆ వ్యక్తిని షేవింగ్ చేయించుకున్నాను, కటింగ్ చేయించుకున్నాను, కొత్త బట్టలు కొనుక్కొని వేసుకొచ్చానంటే నోరు మూసుకొని బయటకు వెళ్ళు, నువ్వు నాకు అవసరం లేదు, ఆ బస్ స్టాండ్ లో ఏవేదో ఉన్నా ఆ వ్యక్తే నా యొక్క పాత్రలో ఉండడానికి
అర్హుడు, నీ వద్దు వెళ్ళిపో అని చెప్పాడు. So sad the person went out that home. I tell you, brother, we are also doing the same foolishness in our life. ఆ వ్యక్తి చాలా సిగ్గుపడుతూ, బాధపడుతూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అడుక్కునేవాడు. ఇదే స్థితి మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొంటున్నాము. In our life also we are doing the same thing. What we are doing? మన ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా చేశాడో మనం కూడా ఆ విధంగానే చేస్తున్నాం మన బ్రతుకుల్లో. See, చాలా God accepted where we are. We are very worst, like a beggar man sitting on the road. God accepted that time. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ దౌర్భాగ్యమైనటువంటి పాపపు ఊబిలో కూరుకుపోయినామో ఆ టైంలో మనల్ని దేవుడు అంగీకరించాడు. ఆ బస్ స్టాండ్ లో అడుక్కునేవాడుగా ఉన్నప్పుడే అతన్ని అంగీకరించినట్లుగా. Today also God accepted like this. When we go as it is, I tell you, brother, really God is so happy. ఈ రోజు కూడా మనం ఉన్న స్థితిలోనే, మనం ఏ స్థితిలో ఉన్నాం ఆ స్థితిలో దేవుడి దగ్గరకు వస్తే ఆయన అంగీకరిస్తాడు, ఆయన సంతోషంగా ఉంటాడు. We have a misunderstanding about God. దేవుని గురించి మనం తప్పుడు అవగాహన కలిగి ఉన్నాము. We are not having a clear picture about God. God is a God to accept as it is. దేవుని విషయంలో మనము తెలివైనటువంటి ఒక క్లియర్, ఒక తెల్లని అవగాహన లేకుండా ఉన్నాము. ఏ స్థితిలో ఉన్నాము ఆ స్థితిలోనే అంగీకరించేవాడు అన్న అవగాహన లేకుండా ఉన్నాము. So wherever we fall in that place, we wake up and calling on God. I tell you, He will very near with you. మనము ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితిలో ఉండి ప్రభా నన్ను కాపాడు అంటే తప్పకుండా వచ్చి ఆయన అంగీకరించి దగ్గరగా ఉంటాడు. See, Psalm 50 says like this, it is written, ஆபத்து காலத்தில் என்னை நோக்கி கூப்பிடு, அப்பொழுது நான் உன்னை விடுவிப்பேன். ఒక కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చి సహాయం చేస్తానని ప్రభు చెప్పారు. The same chapter is written, you are not neglect the broken one. నీ నరుగుండ హృదయத்தை నీ పురక్కనీయం. నీవు విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయవు అని రాయబడింది. అదే I tell you, understand the heart of God. God is a God to help. God is a God to give the grace to fallen generation. We need to go to God any situation, any place and anything. Don't be think God is a hard person. దేవుని గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే ఆయన మనందరికీ సహాయం చేసేవాడుగానే ఉన్నాడు. ఆ పెంట కుప్పల్లో నుండి లేవనెత్తేటువంటి సహాయకుడుగాను ఉన్నాడు. ఆయన మన మీద దయ కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన చాలా కఠినుడు అని చెప్పి దయచేసి తప్పుడు అవగాహన కలిగి ఉండొద్దు. See that John Gospel 1, the word of Jesus is talking about he's one of his disciples. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు తన ఒక శిష్యుడితో మాట్లాడుతూ ఉన్నాడు. See, this is a disciple, his name is Nathanael. ఆ యొక్క శిష్యుడి పేరు ఏంటంటే నథానియేలు. See that verse 45, John Gospel 1:45 says that Philip talked to Nathanael, we met that Messiah. ఫిలిప్పు వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో చూస్తే ఫిలిప్పు నతానియేలు దగ్గరికి వచ్చి మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్తా ఉన్నాడు. Then he is telling the Yosef bin Kumaran that it is written, Philip Nathanael கண்டு நியாய பிரமாணத்திலே மோசேயும் தீர்க்கதரிசிகளும் எழுதியிருக்கிறதை கண்டோம். We see that person. You know who is that person? He is the son of Joseph in the village of Nazareth. He told like this, it is written 45. 45వ వచనము, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలందరూ ఎవరిని గురించి రాసిరో ఆయనను మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. 10:46, see the word of a disciple, see the word is telling what is the good things coming from Nazareth. It exactly says the truth.
ఈ యొక్క శిష్యుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో తెలుసా? నాసరేతులో నుండి ఏదైనా మంచిది ఏదైనా రాగలదా అని యథార్థతను మాట్లాడుతూ ఉన్నాడు. One thing in the Tamil Nadu, Ramanathapuram district, we always says the whole 29 district in Tamil Nadu, the Ramanathapuram district is a worst place. If anybody want to transfer and give the punishment, they transfer to Ramanathapuram. ఈ తమిళనాడు రాష్ట్రంలో 29 జిల్లాలు ఉన్నవి. ఈ 29 జిల్లాల్లో రామనాథపురం అనే జిల్లా చాలా మోసం, చాలా భయంకరమైనది. ఎవరినన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ రామనాథపురం జిల్లాకి పంపుతారన్నమాట. Dry place. ఆ ప్రాంతం అంతా బాగా ఎండిపోయినటువంటి ఎడారి ప్రాంతం లాంటిది. That is the same way in that village of Nazareth also, in that time, nothing good will not come from that place. ఆ దినాలలో నాజరేతు విషయంలో కూడా ఏ పేరు కలిగి ఉందంటే, ఏ మంచి నాజరేతుల నుంచి వచ్చేది లేదు అన్నటువంటి పేరు పొందింది ఆ ఊరు. But Jesus want to grow in Nazareth. God want to put Jesus in Nazareth. That is a totally different case. చూడండి, దేవుడు అలాంటి స్థలములోనే దేవుడు యేసు ప్రభు వారిని పంపించాలని నిర్ణయించుకున్నాడు. See, there is another place in Gudalur. It's the highest place in Tamil Nadu, above Ooty. ఊటీ పైన గూడలూరు అనేటువంటి ఒక ఊరు ఉంది. అది తమిళనాడులో ఉన్న ఎత్తైనటువంటి ప్రాంతం అది. If any of the bank officers are making so much of problem in the bank, no, they have all the branches in Gudalur. If they want to punish that officer in that any one of the clerk, no, they shifting to that Gudalur. ఈ బ్యాంకులో పనిచేసేటువంటి ఎవరైనా దానిని ఒకవేళ లోపడకుండా ఏదైనా తప్పులు చేస్తా ఉంటే అతన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఎత్తైన ప్లేస్ అయినటువంటి ఆ యొక్క గూడలూరుకి పంపించేస్తారు. Any one of the person receiving the transfer to Gudalur in the banking department now, we know that person is doing very bad. ఒకవేళ ఒక వ్యక్తి గూడలూరుకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే వీడు మామూలుడు కాదు, వీడు ఏదో తప్పులు చేసి వచ్చి ఉంటాడు, అందుకని ఇక్కడ వేసారు అని చెప్పి అర్థమైపోద్ది జనాలు. You know what exactly going on that Gudalur? All the currency chest of the banks available in Gudalur. Currency chest means all the money, old notes, no, everything goes there. Currency chest. ఎందుకనంటే ఆ యొక్క డబ్బులు యొక్క చెస్ట్ అంటే పాత నోట్లు, ముద్రలు, ఇవి సంబంధం అన్ని కూడా ఆ యొక్క గూడలూరులోనే ఉంటాయి అన్నమాట. See, when I was working in the currency counting machine selling, so I know that what exactly happened in Gudalur. నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల ఈ డబ్బులు కౌంట్ చేసే మిషన్ అమ్మేటప్పుడు గూడలూరులో ఏం జరుగుతుందో నాకు తెలుసు. When we go to the room, they give the room, the full room, all old notes are, it is like a very big mountain. All the notes are available there. Till morning 9 o'clock, up to 5 o'clock, the person take the note and count it. And then they have to separate the waste note and other thing. Whole day. ఆ గూడూరులో లోనకు పంపించిన తర్వాత ఆ రూమ్ లో పెద్ద ఒక గుట్టలాగా పాత నోట్లు కట్టలు ఉంటాయి అన్నమాట. వీడికి ఏ పనిష్మెంట్ అంటే ఆ డబ్బులన్నీ లెక్కయటము, చినిగిపోయిన ఒక పక్కన మంచి ఒక పక్కన, ఇక ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వీటికి పనిష్మెంట్ అన్నమాట. You know one thing, when we go enter the room, no, bad, worst ugly thing in the world is money. You know that? Everybody using the money, no, the note is so much of dirty. Ayyo, it's a very bad smell, more than a toilet. Very bad smell will come. ఆ రూమ్ లో ఎంత దుర్వాసన వచ్చిందంటే భయంకరమైన దుర్వాసన అది. ఎందుకంటే ఈ లోకంలో అసలు దుర్వాసన ఏదైనా కలిగి ఉందంటే డబ్బులు. ఎందుకంటే అందరి చేతుల్లో నుంచి వెళ్ళి మారుతా అది చాలా దుర్వాసనగా ఉంటది అన్నమాట. Even all the dirty notes, old notes, no new note, all the old notes are available there. ఆ రూమ్ లో ఉన్నది ఒక్కటి కూడా కొత్త నోట్ ఉండదు, అంత పాత నోట్లే, పాతయే, దుర్వాసనతో నిండి ఉంటది అన్నమాట ఆ రూమ్. When they are going for the lunch, no, that time we may see the hand, no, so much of dust and bad. See the punishment in Gudalur. So they take the vomit.
ఆ భోజనం టయానికి లేచినప్పుడు పని వచ్చి ఆ చేతులు చూస్తే భయంకరమైన దుర్వాసన, భయంకరమైనటువంటి మురికితో నిండిపోతది. తినటానికి కూడా మనసు రాదు. వామిటింగ్ తప్పకుండా వాంతులు అవుతాయన్నమాట. అలాంటి పనిష్మెంట్ Very, అక్కడ. very cold place. Before 6:30, 7 o'clock, everything is closed there. Even all the shops are closed. You know how much they have suffered in that place. That exactly the place of Nazareth. ఆ యొక్క ప్రదేశం అంతా శీతల ప్రదేశం. 6, 7 గంటల కల్లా అందరూ కొట్లు అన్ని మూసేస్తారు. ఎందుకంటే అంత బాగా విపరీతమైన చలుంటది. అక్కడున్న ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారంటే ఆ విధంగా. నాజరేతు యొక్క పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. Even that time they have to be understand why they are doing that mistake. That is the reason they put all the people who are making so much of problems in the bank industry, they transfer to Gudalur. బ్యాంకుల్లో ఇట్లాంటి అవినీతి కార్యాలు చేసేటువంటి వాడందరూ అక్కడేస్తారు. అక్కడేసినప్పుడు అప్పుడు అర్థమైద్ది. ఛ! మేము ఎందుకు చేసాం అవినీతి కార్యాలు అక్కడ అర్థం చేసుకుంటారు. Even the Nazareth also it is like a mountain, and mountain upper that it is like a Ooty or Gudalur. It is exactly the Nazareth. The word Nazareth is written there. What I am telling, same thing. It is like a mountain, and upper that the village is there. నాసరేత్ ఇజ్రాయెల్ దేశంలో నాసరేత్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఒక కొండ ప్రాంతం మీద పైన ఎత్తైన ప్రాంతంలో ఉంది నాజరేత్ అనేటువంటి ఊరు. ఈ యొక్క ఊటీలో గూడలూరు ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో ఉన్నట్లుగానే సేమ్ అదే విధంగా ఉంటుంది నాసరేత్ అనే ఊరు. You know one thing, why Joseph was taken that place, even that Herod people will not came and visit somebody staying there. They will not come that place. That is the reason he taken that place to Jesus was lived in Nazareth. యేసేపు ఎందుకని ఆ నాసరేత్ అనే ఊరిని నిర్ణయించుకున్నాడు, అంత ఎత్తైన ప్రదేశానికి ఎందుకు వెళ్ళారంటే ఈ యొక్క హేరోదు రాజు వాళ్ళు అంత ఎత్తుకు రారనమాట. ఆ ఊరు ఉందని కూడా తెలియదు. అందుకనే ఆయన ఆ ప్రదేశంలో ఉన్నారు. That is the same place the Nathan will telling, oh, what is the good in Nazareth? Yeah, what is the good in Gudalur? Yeah, nothing will not come. He explained, he totally explained what exactly is that condition. ఈ నతానియేలు ఆ నాజరేతు ఊరి పరిస్థితి ఎలాంటిదో టోటల్ గా పూర్తిగా యథార్థంగానే చెప్తున్నాడు. నాజరేతులో ఏముందో అంత ఏం లేదు, ఒట్టిదే, అందులో నుంచి మంచి ఏది రాదని చెప్తున్నాడు. I compare this Nazareth is my flesh. It is my personal life. Nothing good in me. Are we come to this place? నాసరేత్ అనే ఊరిని నేను నా శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటున్నాను. నా శరీరంలో ఏ మంచి లేదు, నా శరీరంలో ఏ మంచి నిలవదని నువ్వు కూడా అంగీకరిస్తున్నావా? So that Nathanael says that word, no, you know, Jesus is hearing that word. Jesus is hearing that word. ఈ మాట నతానియేలు ఫిలిప్తో మాట్లాడుతుండగా యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట వింటా ఉన్నాడు. Verse 46 says, அதற்கு நாத்தான்வேல் நாசரேத்தில் இருந்து யாதொரு நன்மையும் உண்டாக கூடுமோ? John Gospel 1:46. 46వ వచనం. అందుకు నతానియేలు నాసరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడుగుతున్నాం. What is my intention? This word Jesus is hearing. నా యొక్క గురి ఏంటో తెలిసి ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు ఆ మాటలు వింటూ ఉన్నాడు. I am not a right person, Lord. I am not a good person, Lord. There is nothing good in me. Somebody says Jesus is hearing. ఎవరైతే ప్రభువా నేను మంచివాడిని కాను, నా శరీరంలో ఏ మంచి లేదు, నేను అసలు ఎందుకు పనికిరాని వాడిని అన్న మాట్లాడితే ప్రభు ఆ మాటలు వింటూ ఉన్నాడు. Then what is the advice? No, you know what is the advice? Philip says the advice, come and see. Vandupa. అయితే ఆ యొక్క వెంటనే ఆ ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే అట్లయితే వచ్చి చూడు అని చెప్తా ఉన్నాడు. Nothing is good in you, no, come. Nothing good in you, come. వచ్చి చూడయ్యా, నీలో ఏ మంచి లేదు కదా, వచ్చి చూడు. You have so much of fight your husband and wife, come to Jesus. మీ భార్య భర్తల మధ్యలో ఎప్పుడు పోట్లాటలు జరుగుతున్నాయా, రా యేసు దగ్గరకు వచ్చి చూడు. If you are facing some hard situation and you fall down, come to Jesus. నువ్వు పడిపోయావా, నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నావా, వచ్చి చూడు యేసు దగ్గరకు. Do you feel like this? Nothing good in me. What a person. I am speaking like lie and angry and filthy things. Oh, Nazareth,
I tell you, come to Jesus. ఇంత అబద్ధికుడిని, ఇంత దుర్మార్గుని, ఇంత అసహ్యంగా ఉన్నవాడిని, నాలో ఏ మంచి లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నావా? వచ్చి చూడు యేసయ్య దగ్గరికి. Brothers, have you feel sometimes like this? You've seen something in the mobile and unwillingly or willingly you are seeing some of the things in your mobile. Then immediately your heart is saying, what a ugly man you are. Then have you feel like this, brother? What a worst person I am. సహోదరుడా, నీవు అనుకోకుండా, అనుకోని కూడా నీ యొక్క సెల్ ఫోన్‌లో అశుద్ధమైనటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు నీ హృదయం, నీ మనస్సాక్షి ఎంత దుర్మార్గంగా ఉన్నాను, ఎంత నీచుడుగా ఉన్నాను నేను అని నువ్వు ఎప్పుడన్నా నువ్వు అనుకున్నావా? విన్నావా? Then that time, that is the right time. ஆசரைத்தோரில் நன்மை எதுவும் உண்டாகவில்லை. That time, come to Jesus. Calling on Jesus. Jesus, nothing good in me. Calling on Jesus. Or you go to him. అలాంటి స్థితిలో నా స్థిరతలో నుంచి మంచి లేదు రాదు అన్నట్లుగా, ప్రభువా నాలో మంచి లేదు, సహాయం చేయని ఆయన దగ్గరకు రా. అదే సరి అయిన సమయం. So your chief minister, Mr. Jagan Mohan Reddy, has announced I think 1,000 ambulance on that corona time. I don't know what is the number. That number he called, ambulance is reached immediately. I don't know what is the number. 108. కాబట్టి కరోనా టైంలో మీ ఆంధ్ర సీఎం గారు 1000 అంబులెన్స్‌లు రెడీ చేసి ఉంచారు కరోనా వ్యాధిగ్రస్తుల కోసం. ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేస్తావో వెంటనే ఆ అంబులెన్స్ నీ దగ్గరకు వచ్చేస్తుంది కదా. See, what is the use of the ambulance, no? Somebody feel very bad, they call ambulance. We need to come that place. అంబులెన్స్ ఎందుకు పిలుస్తారో తెలుసా? ఏ పరిస్థితుల్లో పిలుస్తారో తెలుసా? ఒక వ్యక్తి ఆపత్తులో ఉన్నాడు కనుక ఆ టైంలో తప్పకుండా అంబులెన్స్ వస్తుంది. So verse 46 says, nothing good in me. When we say like this, Jesus feel differently. But Jesus is a person, thinks positively all the things. అయితే 46వ వచనంలో ఏ మంచి లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో, యేసు ప్రభువారు డిఫరెంట్ గా చూస్తాడు. ఆ మాటని ఏ విధంగా తీసుకుంటాడంటే, you may think I am a worst person, God is not accepted me, God will not accepted me. I was done a very bad thing in my life. ఒకవేళ నీవు వచ్చి నేను చాలా చెడ్డోడిని, దేవుడు నన్ను అంగీకరించడు, దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను ఆయన దగ్గర రావటానికి నేను అర్హుని కానని నీవు అనుకుంటే దేవుడు తప్పకుండా ఒక కార్యం చేస్తాడు. You may think I was against God. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను దేవునికి విరోధంగా ఉన్నాను నేను. You may think I was put God's name blemish. God's name was that it is totally damaged. దేవుని నామాన్ని చాలా దూషణ పాలు చేశాను, దేవుని నామానికి అవమానం తీసుకొచ్చానని నీవు అనుకుంటూ ఉండొచ్చు. You may think my flesh is not good, my mind is not good, my thought is not good, my action is not good, I am a worst person. You may think like this. ఒకవేళ నీవు వచ్చి నా ఆలోచనలను, దురాలోచనలు, నాలో ఏ మంచి లేదు, నా శరీరం కూడా అపవిత్రమైంది, ఇంత బహుగా చెడిపోయిన వ్యక్తిని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ even that condition also Jesus is taking very positively. Don't think God is thinking, your thoughts is not God's thought. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను ఏ విధంగా ఆలోచిస్తున్నాడంటే, మీ ఆలోచనలు వేరు, నువ్వు అనుకునేది వేరు, దేవుడు అనుకునేది వేరే. In the gospel we may see there was a girl was died. That father is telling, my girl was died, don't disturb the teacher. My girl is already died. Teacher, please go your work. My girl is already died. My daughter is died. కొత్త నిబంధనలో ఒక తండ్రి తన కుమార్తె చనిపోయింది, బోధకుడా ఆమెను ఇబ్బంది పెట్టదు, ఆమె చచ్చిపోయింది, ఆమెకు బ్రతకదు అంటూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు అతను తండ్రి. No man, I will do something. Believe. See the positive approach of Jesus. చూడండి, ఆ వ్యక్తి ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా యేసు ప్రభువారు ఏ విధంగా ఒక పాజిటివ్ గా మాట్లాడుతున్నాడు, విశ్వసిస్తే మంచిని చూస్తావని చెప్పి. Then you know what happened? Jesus reached there and wake up that girl. చూస్తావా ఏం జరిగిందో? యేసు ప్రభువారు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళాడు, వెంటనే చనిపోయిన ఆ పిల్ల బ్రతికింది. One time that Martha and Mary, these people are saying like this, don't open the dome, very bad smell will come. So already 3 days has gone about the saying of Lazarus.
ఈ యొక్క మార్తా మరియములు కూడా ప్రభుతో చెప్తున్నారు, ప్రభువా చచ్చిపోయి 3-4 రోజులు అయిపోయింది, దుర్వాసన వస్తుంది, దయచేసి ఈ సమాధి తెరవద్దు, దుర్వాసనతో No, no, నిండిపోయింది no, no, అంటే no. ఉన్నటువంటి Don't పరిస్థితి open it. అవ్వచ్చు. Don't open it. నార్మే 4 ఆచే నార్మే. Don't open, Lord. Don't please open. ఓపెన్ చేయొద్దు, 4 రోజులు అయిపోయింది, దుర్వాసన కొడతది, వద్దు 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 అంటున్నారు వీళ్ళు. If you believe, you will see the glory of God. ప్రభు అంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నమ్ముటి నీ వల్ల అయితే దేవుని మహిమను నువ్వు Even చూస్తావు you అన్నారు. lose the confidence on you. You put your file closed. You may think your file is totally corrupted file, but Jesus is seeing that his point of view is totally different. అయితే నీవు అనుకోవచ్చు, ఇక నా బ్రతికి అయిపోయింది, నా జీవితం ఇక అంతా, నా యొక్క ఫైల్, నా జీవితం గతి ముగించిపోయింది, ఇక నీకు అయిపోయింది అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుడు ఆ పరిస్థితిని వేరే విధంగా చూస్తా What ఉన్నాడు. you think about yourself? நாசரேத்தூரில் நன்மை உண்டாக கூடுமோ? என் வாழ்க்கையில ஏதாவது நன்மை நடக்குமா? எனக்கா நடக்குமா? நடக்காது. You may think like this. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాజరేతులో ఏదన్నా మంచి వస్తుందా, నేను బాగుపడతామా, ఇది అసలు సాధ్యపడే పని కాదు, నాలో నుంచి మంచి రావటమా అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు ఒకవేళ. No, 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 no. ఎంత నన్మయం ఉండదు. But positive approach of Jesus is totally against our thoughts. నువ్వు అనుకున్నటువంటి ఆలోచన ఈ విధంగా ఉంటుంది, నాలో ఇంకేముంది, అయిపోయింది నా పని, ఏం లేదు అనుకుంటుంది. కానీ యేసు ప్రభువు వారు ఏ విధంగా నీ దగ్గరకు సమీపిస్తున్నాడో వ్యత్యాసంగా ఉంటుంది. You know, the 47 is a positive approach of Jesus is telling. இயேசு நாத்தான்வேல் தம்மிடத்தில் வர கண்டு அவனை குறித்து இதோ கபடற்ற உத்தம இஸ்ரவேலன். Jesus telling. యేసు ప్రభువు వారు 47వ వచనంలో నతానియేలు దగ్గరికి ఏ విధంగా ఎలాంటి మనస్తత్వంతో సమీపిస్తున్నాడు చూడండి. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గుర్తు. You may come to the as it is like a beggar man. As it is exactly what God sees. God is accepted and put one heading. కబడట్ర ఉత్తమ ఇశ్రాయేలు. See, నీ ఉన్న స్థితిలోనే నీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు. నువ్వు అడుక్కునే స్థితిలో ఉన్నావా, అడుక్కునే స్థితిలోనే నువ్వు వస్తే దేవుడు అంగీకరిస్తాడు. అప్పుడు ప్రభు వచ్చి నీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా, ఏ కపటము లేదు ఇతని యందు అని చెప్తాడు ప్రభు. See, God is, we may think like this. In this condition, I may go to the Lord, God reject me. In this condition, I may calling on God, God reject me. In this condition, shall I pray, the things will not go positively. In this condition, no, brother. Who says like this? It's a word of Satan. It's a word of your flesh. But Jesus is taking your condition. Kabadatra uttama Israelan. See? చూడండి, మన ఈ పాపం చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే మన ప్రార్థన ఇస్తాడా, మనం ఆయన దగ్గరికి ఇలాంటి స్థితిలో ఆయన మనల్ని తప్పకుండా దూరంగా తోచేస్తాడు, ఇంకేం వెళ్తాంలే ఆయన దగ్గరికి, ఈ విధమైనటువంటి మనస్తత్వంతో నీవు ఎవరు చెప్పారు నేను అంగీకరించను, సాతాను చెప్తుంది, లేకపోతే మీ శరీరం చెప్తుంది ఈ మాటలు, ఏమి వెళ్తాం ఆయన దగ్గరికి పాపం చేస్తాం ఈ విధంగా. కానీ యేసు ప్రభువు ఏ విధంగా మాట్లాడుతున్నాడు తెలుసా, ఆ పరిస్థితిని ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని ప్రభు తీసుకుంటాడు. The whole world saying about you are a worse person. God, this word does not change God's mind. God's mind is telling, I see that person, he is a governor to Uttama Israel. He accepted what exactly stand up. Nasarethulle nanme illai, that is stand. I accepted governor to Uttama Israel. అయితే ఈ లోకమంతా కూడా నిన్ను వీడికి ఎందుకు పనికిరాడు, చెడిపోయినాడు, వీడి వల్ల అంత అయిపోయింది అని అన్నా కూడా దేవుని యొక్క ఆలోచన మనుషుల యొక్క ఆలోచనతో అవదు. ఆయన యొక్క ఆలోచన ఏంటో తెలుసా, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు ఎందు ఏ కపటం లేదండి. Verse 48 says like this. அதற்கு நாத்தான்வேல், நீர் என்னை எப்படி அறிவீர் என்றான். இயேசு அவனை நோக்கி, பிலிப்பு உன்னை அழைக்கிறதற்கு முன்னே நீ அத்திமரத்தின் கீழ் இருக்கும்போது உன்னை கண்டேன் என்றார். 48వ వచనంలో నతానియేలు అడుగుతున్నాడు ప్రభువుని, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడగగా యేసు ఏమని చెప్తున్నాడంటే, పిలుపు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచితిని అని చెప్తా ఉన్నా. I take the meaning of అత్తిమరத்தின் கீழே.
నన్మే ఉన్న ఇల్లండ్ he says about the Nazareth no, that is the place I take it as a అతిమరతిన్ కీలే. ఆ యొక్క అంజూరపు చెట్టు క్రింద అనే స్థలాన్ని నేను ఏ విధంగా పోల్చి చెప్తున్నానంటే, నాసరేతులో నుంచి ఏ మంచి లేదు అంటే ఈ చెట్టు కింద కూర్చొని అనుకుంటున్నాడు. అదే స్థలం అనుకుంటున్నాడు. You stand one புளிய மரத்தடியில் கீழே நின்னுக்கொண்டு you may say like this, nothing good in me Lord. I tell you, God noted the place. ఒకవేళ నువ్వు ఏ చింతకాయ చెట్టు కింద ఉండి, ప్రభా నేను ఎందుకు పనికిరానోడిని, నాలో ఏ మంచి లేదు అని చెప్పి నువ్వు అనుకుంటే, ఆ స్థలాన్ని నువ్వు ఏ చెట్టు కింద ఉన్నావో ఆ స్థలాన్ని ప్రభు చూస్తావు. You are sitting in the bathroom and close the door and you cry out in your heart, say like this, Lord, what a worst person I am. I tell you, Jesus telling, I see you inside your toilet. See? నువ్వు కానీ బాత్రూమ్ లో కూర్చొని తలుపేసుకొని, ప్రభా ఇంత నీచమైన వ్యక్తిని నేను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా అంటావో, ప్రభు అంటాడు, నువ్వు బాత్రూమ్ లో ఈ విధంగా అనుకున్నప్పుడే నిన్ను బాత్రూమ్ లోనే నిన్ను చూస్తున్నాడు. You say, you lay down in your bed and put your poorway inside and cry and you may feel, I am a worst person, Lord, such a worst person. Jesus is telling, I seen you under the poorway bed sheet. I seen you under the bed sheet. ప్రభు ఒకవేళ నువ్వు దుప్పటి ముసుకేసుకొని దుప్పట్లో కన్నీరు కారుస్తూ, ప్రభా నా బ్రతికింత అసహ్యం అయిపోయింది, ఇంత దౌర్భాగ్యాన్ని నాలో ఏ మంచి లేదని నువ్వు అనుకుంటుంటే, ప్రభు అంటున్నాడు, నిన్ను దుప్పట్లో ఉన్నప్పుడే నేను చూస్తాను అంటున్నాడు. Whenever we may feel there is good in me, there is good in me, that is a place of Atimaram. Jesus telling, I seen you, I seen you, I seen you. Remember my word. I seen you, I seen you. ఒకవేళ నీలో ఒక మంచి ఉంది, నాలో ఒక మంచి ఉందని నీవు అనుకుంటూ ఉంటే, ఆ అతిమరం కింద కూర్చున్న వ్యక్తిగా నిన్ను చూస్తున్నాడు దేవుడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. గుర్తుంచుకుని మాటలు. Then the words the 50 says like this. Words 50 says, இயேசு அவனுக்கு பிரதியுத்தரமாக, அத்திமரத்தின் கீழே உன்னை கண்டேன் என்று நான் உன்னுடன் சொன்னதினாலே விசுவாசிக்கிறாய். ఆ 50 వచ్చినందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? No man, don't think like this. I will teach you the higher way. It is written, இதிலும் பெரிதானவைகளை காண்பாய். Hallelujah. இதிலும் பெரிதானவைகளை காண்பாய். అలా కాదు నాయనా, అలా కాదు. వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. Take the promise of the New Testament. When you accept as it is, when you go to the Lord as it is, Jesus is telling, I seen you, my dear son, under the victory, and I give you the promise. இதிலும் பெரிதானவைகளை நீ காண்பாய். హల్లెలూయా. హల్లెలూయా. నీ యొక్క స్థితి ఉన్న స్థితిలోనే ఉండి, ప్రభు నా పరిస్థితి ఇదే అని చెప్పి ప్రభు దగ్గరకు వస్తే, తప్పకుండా ఆయన నిన్ను అంగీకరించి ఈ క్రొత్త నిబంధన వాగ్దానాన్ని నీకు ఇస్తాడు. అదేంటంటే, వీటికంటే గొప్ప కార్యములు నువ్వు చూస్తావనే వాగ్దానం నీకు ఇస్తాడు. I feel not అంగీకరించు brother. What I am telling, as it is. What is your opinion about Nazareth? Nothing, as it is, like a beggar man. You go and stand the gate of the director's house as it is. Next day, definitely you go for the shooting, right? యాజ్ ఇట్ ఈజ్ అంటే, ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అదే పరిస్థితిలో నువ్వు వెళితే తప్పకుండా అంగీకరిస్తాడు. ఆ బెగ్గర, ఆ యొక్క అడుక్కునేవాడు అదే స్థితిలో ఆ గేట్ దగ్గరికి వెళ్ళినట్టు తప్పకుండా ఆ సినిమాలో తీసుకునేవాడు ఆ డైరెక్ట్. Jesus is telling, you will see the great things. இதிலும் பெரிதானவைகளை காண்பாய். Not the last year's experience. This year I am giving the very great experience in your life. ప్రభు ఏం చెప్తున్నాడంటే, వీటికంటే గొప్ప కార్యాలు, ఏదో పాత్రలో పోయిన సంవత్సరం చేసినటువంటి కార్యాలు కాదు, వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. What is the logic of ఇదిலும் పెరిదానవిలై కాన్బాయ్? We may receive the word from Jesus. You are coveted ఉత్తరమేశ్వరవినన్. That's all. వీటికంటే గొప్ప కార్యాలంటే నువ్వేమనుకుంటున్నావు తెలుసా? యేసు ప్రభు వారి యొక్క నోట నుండి వచ్చే సాక్ష్యం, ఇతడు కపటము లేని వాడు, నిజమైన ఇశ్రాయేలీయుడు అన్న. What is you need to understand? Nothing good in me. That's all. I am a Nazareth. I am a village of Nazareth. Nothing good in me, Lord. You say like this. మనమేమో ఏ స్థితిలో ఉండాలో తెలుసా? ఏ యొక్క మాటలు చెప్పాలో తెలుసా? ప్రభా నాలో ఏ మంచి లేదు, నేను నాజరేతు లాంటి వాడిని,
ఏ మంచి నాలో లేదు అని చెప్తే చాలు. As it is, like a child is put the hand in the mud and come to the mummy, my hand is so dirty, mummy. Then mummy is taking exactly go to that and then wash it. The same way, Jesus is wash you and he will make you the next level of your life. ఒక చిన్న పిల్ల ఆడుకుంటూ ఆ మురికి గుట్టలో 2 చేతులు మురికి అంటించుకొని, అమ్మా నా చేతులు మురికైనయి అని ఆ స్థితిలో వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తే, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఆ 2 చేతులు కడిగినట్లుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను శుద్ధి చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి Dear తీసుకెళ్తాడు. sister, this is a word for you. Dear brother, this is a word for you. We may go to the second level, verse 51. ప్రియమైన సహోదరుడా, ఈ వాక్యం నీ కొరకే. ప్రియమైన సహోదరి, ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. God is 51వ telling, you will see the great things in your life. దేవుడు చెప్తా ఉన్నాడు, వీటికంటే గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు As చూస్తావని. it is, you go. As it is. Who am I? You go there. Then you నీవేమై will see the great ఉన్నావో, things. నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, అదే స్థితిలో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. Verse 51 says like this. Pinnum avar avani noki. Additionally added. చూడండి 51వ వచనంలో తమిళ్లో చాలా చక్కగా ఉంది, కానీ ఇక్కడ తెలుగులో లేదు. మరియు ఆయన అతని వైపు చూచి అను. See the condition. We may go as it is. We may accept. And we need to know there is good in me, and we may come to the kabadatra, that place. I tell you, Jesus is giving more and more higher heavenly experiences. కాబట్టి నాలో ఏ మంచి లేదు ప్రభా అని నీవు ఉన్న స్థితినే నీవు దేవుని దగ్గరకు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు నిన్ను ఎటువంటి ఉన్నతమైనటువంటి స్థితి, పరలోక సంబంధమైనటువంటి స్థితిని నువ్వు చూపిస్తారు. Here is written, வானம் திறந்திருக்கிறதையும் தேவதூதர்கள் மனுஷரிடத்திலிருந்து ஏறுகிறதையும் இறங்குகிறதையும் இது முதல் காண்பீர்கள் என்று மெய்யாகவே உங்களுக்கு சொல்கிறேன். చూడండి 51వ వచనం, మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును మీరు చూతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. See, some places only Jesus uses this word. Truly I say to you. నిశ్చయముగా నీతో చెప్తున్నాను అనే మాటలు కొన్ని ప్రదేశాల్లోనే ప్రభు చెప్పారు. కొన్ని సందర్భాల్లో here is written, when they go to Jesus as it is, he is telling, truly I say to you, you will have a greater, higher level of spiritual experiences. నీ జీవితంలో ఉన్న స్థితిలోనే నీవు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నిశ్చయముగా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు మీరు చూస్తారు. See, what is the experience? It is written, the heaven is open. చూడండి ఎటువంటి అనుభవాల్లో ఆకాశము తెరవబడుటయు. See, the God's angels came to this man of God, and then it is coming and going. There is a relationship is there. What a great life, right? చూడండి ఈ యొక్క మనుష్య కుమారుని మీద దేవదూతలు పైకి ఎక్కడం దిగటం, ఇది ఎంత సంబంధం తెలిస్తే ఇది ఒక రిలేషన్షిప్, ఒక బంధం అన్నమాట. ఎంత గొప్ప జీవితం చూడండి. You read this word, it is in Telugu, I don't know. Ningal idu mudal kaanbirgal. It is written in Telugu. ಇಲ್ಲ బ్రదర్, ಇಲ್ಲ తమిళ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు నుంచి మీరు ఈ విధంగా చూస్తారు అని. Please read in Telugu. ఓకే, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. See, here is additionally added in Tamil, நீங்கள் இது முதல் காண்பீர்கள். తమిళ్లో ఏమందంటే ఇప్పుడు నుంచి మీరు చూస్తారు అని. What is ఇప్పుడును? I accepted as it is. That is the place, right? ఇప్పుడంటే ఏ స్థితిలో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉన్నప్పుడు ఇప్పుడు అని అర్థం. నాసరేతూర్, nothing good in me. ఇప్పుడు ఇది మొదలు. You will see the greatest thing. See the policy of God. ఇప్పుడు అంటే ఏంటో తెలుసా? నాసరేతు, నాలో ఏ మంచి లేదయ్యా, నువ్వు ఎప్పుడైతే ఆ స్థలానికి వస్తావో అప్పుడు ఉన్నతమైన కార్యాలు చూస్తావు.
there is a special telescope. You see that Earth, you see that moon, and see that Jupiter. Special telescope. మనం గమనించినట్లయితే ఆ జూపిటర్ అనే గ్రహాన్ని చూడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి టెలిస్కోప్ ఉన్నట్లుగా. I tell you, the telescope of seeing heaven go as it is. పరలోకాన్ని చూడాలనేటువంటి టెలిస్కోప్ నీకు కావాలంటే, చూడాలనుకుంటే నువ్వు ఉన్న స్థితిలోనే ప్రభు దగ్గరికి రా. Go to God as it is. You will see the greater things in your life. Amen. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో అలాగే వచ్చి ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్.